నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తులు తమ ఇష్ట దైవాలను ఇలవేల్పులకు సంబంధించిన క్షేత్రాలను తరచూ దర్శించుకోవాలని అనుకుంటారు. అనునిత్యం ఆ స్వామి సేవల్లో తరించాలని ఆరాటపడతారు. అందుకోసం ఆయా ప్రాచీన క్షేత్రాలను పోలిన ఆలయాలను తమకి అందుబాటులో నిర్మించుకుంటారు. అలాంటి భక్తుల సంకల్ప బలం నుంచి ఆవిర్భవించినదే శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రాచపల్లి పరిధిలోని ఈ సదాశివుడి సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. ప్రకృతి మాత హస్తరేఖల మాదిరిగా కృష్ణా గోదావరి నదులు ప్రవహించే ఆహ్లాదకరమైన ప్రాంతమే ఆంధ్రప్రదేశ్. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నెలవు ఇది. శివకేశవులకు, శక్తి దేవతలకు సంబంధించిన అనేక ప్రాచీనమైన ఆలయాలు ఇక్కడ అలరారుతున్నాయి. అలాంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన నగరాలలో ఒకటిగా కాకినాడ కనిపిస్తుంది. ఇక్కడి రాచపల్లి గ్రామంలోనే శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు అలరారుతున్నాడు. కాకినాడ ఒకప్పటి వాయసపురం. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు, దివ్యతీర్థాలు విరాజిల్లుతున్నాయి. దక్షిణాపథంలో అడుగుపెట్టిన అగస్త్య మహర్షి ముందుగా పర్యటించిన విశేషమైన క్షేత్రాలెన్నో నేటి మన కాకినాడ పరిసరాల్లోనే తమ వైభవాన్ని చాటుతున్నాయి. ద్రాక్షారామం, సామర్లకోట, సర్పవరం, పీఠాపురం వంటి ఎన్నో ప్రాచీన క్షేత్రాలు ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి కాకినాడకు చేరువలోని రాచపల్లి అరుణాచలేశ్వరుడికి మరో సన్నిధానంగా మారడం మనం ఇక్కడ చూడొచ్చు. రాచపల్లి నిన్న మొన్నటి వరకు ఒక చిన్న గ్రామమే. అయితే ఇప్పుడు ఈ ప్రదేశం మరో అరుణాచలంగా భాసిల్లుతోంది. అరుణాచలేశ్వరుడుగా ఆదిదేవుడు, అపీత కుచాంబ పేరుతో పార్వతీదేవి పూజాభిషేకాలు అందుకుంటున్న ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. అనేక ఉపాలయాలతో పాటు రమణ మహర్షి ఆశ్రమంతోనూ కలుపుకొని ఆంధ్ర అరుణాచలంగా పిలువబడుతోంది. తమిళనాడులోని తిరువణ్ణామలై క్షేత్రాన్నే అరుణాచలంగా పిలుస్తూ ఉంటారు. పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో అరుణాచలం అగ్రస్థానంలో కనిపిస్తుంది. శివుడు జ్యోతి స్వరూపంలో ఈ భూమిపై తొలిసారిగా ఆవిర్భవించిన స్వయంభూ క్షేత్రమిది. అరుణగిరిపై జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన స్వామి అపీత కుచాంబ సమేతంగా అలరారుతున్నాడు. అనేక ప్రాకారాలు, గోపురాలను కలిగిన ఈ ఆలయం మహాదేవుడి మహిమల నిలయం. తమిళనాడులోని అరుణాచల మహత్యాన్ని గురించిన ప్రస్తావన పురాణాల్లో కనిపిస్తుంది. మహర్షులు, మహాభక్తులతో కూడిన ఈ ఆలయంలో మహాదేవుడు అమ్మవారితోనూ, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, నందీశ్వరుడితో కలిసి తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. స్మరణ మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగా అరుణాచలం కనిపిస్తుంది. అరుణాచల శివ అనే నామమే సమస్త పాపాలను దహించి వేస్తుందనేది మహర్షుల మాట. ఆ నామస్మరణ కారణంగా ఇక్కడ అవతరించినదే ఈ ఆంధ్ర అరుణాచలం.
భగవంతుడు కరుణించాలన్నా, కదలి రావాలన్నా అందుకు భక్తుల సంకల్పం బలంగా ఉండాలి. అలాంటి సంకల్ప బలం కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో ఈ క్షేత్రం రూపుదాల్చిందని భావిస్తూ ఉంటారు. అమ్మవారి చల్లని చూపులు పలకరిస్తూ ఉంటే, స్వామివారి నామం పరవశింపజేస్తూ ఉంటే మనసు మరింత నిర్మలమవుతూ ఉంటుంది. అడుగు పెట్టడమే ఆలస్యం. ఈ ఆలయ ప్రాంగణం అనుభూతులను అప్పగిస్తుంది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగిన ఆలయం ఇది. అందమైన నక్షీలతో ఆవిష్కరించబడిన ఈ ఆలయం అడుగడుగునా ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. ముఖమండపం, మధ్య మండపం, అంతరాలయం, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో చుట్టూ అష్టదిక్కులలో ఉన్న దిక్పాలక లింగాలు అరుణాచల క్షేత్రాన్ని గుర్తుచేస్తాయి. అరుణాచలేశ్వరుడి ప్రధానమైన ఆలయ ముఖద్వారానికి ఒకవైపున గణపతి, మరోవైపున సుబ్రహ్మణ్య స్వామి మందిరాలు కనిపిస్తాయి. భక్తులు ముందుగా గణపతిని, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. జీవితంలో అందరికీ ఆనందాన్ని కలిగించే విషయం అభివృద్ధి. అలాంటి అభివృద్ధిని అడ్డుకుంటున్న అనేక అవరోధాలకు వినాయకుడి అనుగ్రహాన్ని మించిన విరుగుడు లేదని చెబుతూ ఉంటారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అనేక దోషాలను తొలగించి పుణ్యఫలాలను ప్రసాదిస్తుందని అంటారు. అటు గణపతిని, ఇటు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ప్రధానమైన ఆలయం దిశగా కదులుతారు. అనేక మందిరాలు, మంటపాలను కలిగిన ఈ ఆలయం అడుగడుగునా ఘన వైభవాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. ప్రాచీన ఆలయాల్లో సింహాలను పోలిన యాలిస్ ఆకృతులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ చిత్రమైన జీవులు ఆలయాలను రక్షిస్తూ ఉంటాయనే విశ్వాసం అనాదిగా కనిపిస్తుంది. అలాంటి యాలిస్తో కూడిన ఎత్తైన స్తంభాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. మధ్యమండపం మరింత ఆకర్షణీయంగా మన కనుల ముందు నిలుస్తుంది. ఇది నంది మండపంగా చెప్పుకోవచ్చు. నందీశ్వరుడు భారీ విగ్రహాకృతిని కలిగిన ఈ మంటపాన్ని ఏనుగులు మోస్తున్నట్టుగా ఆవిష్కరించారు. స్తంభాల పైభాగంలోని సింహాల ప్రతిమలు మరింత వైభవాన్ని ఆపాదిస్తున్నట్టుగా అనిపిస్తాయి. ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. తొలి చూపులోనే మనసులను గెలిచిపోతాయి. ఇక్కడి నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి అరుణాచలేశ్వరుడి దర్శనం అద్భుతంగా జరుగుతుంది. అరుణాచలంలోని నందీశ్వరుడిని దర్శించుకున్నవారు అంత త్వరగా మర్చిపోలేరు. అంతగా జీవం తొణికిసలాడే నందీశ్వరుడు మనకి మళ్లీ ఇక్కడ కనిపిస్తాడు. అక్కడి నందీశ్వరుడి మాదిరిగానే ఇక్కడి బసవేశ్వరుడు కూడా ఎంతో ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆదిదేవుడి అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుందని అంటారు. పూర్వజన్మల పుణ్యం ఫలిస్తేనే అలాంటి మహదవకాశం లభిస్తుందని చెబుతారు. అందుకే అక్కడి మహాశివుడి సన్నిధి దిశగానే మనసులన్నీ కదులుతాయి. దూరాభారం కారణంగా అక్కడి వరకు వెళ్లలేని భక్తుల కోసం అందుబాటులోకి వచ్చినవాడే ఇక్కడి అరుణాచలేశ్వరుడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణచల అనే నామమే సమస్త పాపాలను దహింపచేస్తుంది. కేవలం స్మరణ మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం అరుణాచలం మాత్రమేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
అలాంటి అరుణాచలేశ్వరుడు ఇక్కడ కూడా దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ దర్శనమిస్తూ ఉంటాడు. ఈ దర్శనం అరుణాచలంలోని తేజోలింగం సన్నిధిలోనే మనం నిలిచామనే భావన కలుగుతుంది. గర్భాలయ ద్వారానికి ఒకవైపున గణపతి, మరోవైపున అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుల ఉత్సవమూర్తులు కనిపిస్తాయి. గర్భాలయంలో ఎత్తైన విశాలమైన పానవట్టంపై అరుణాచలేశ్వరుడు అలరారుతూ ఉంటాడు. విశాలమైన ప్రభావళి మధ్యలో వివిధ రకాల పూలమాలికలతో అలంకరించిన దివ్యలింగం చూసి తీరవలసిందే. ఆ సమయంలో భక్తితో నిండిన మనసులు స్వామివారికి సమర్పితమవుతాయి. కనుల పంటలు ఆనంద భాష్పాలతో తడుస్తాయి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇదే ప్రాంగణంలోని అపీత కుచాంబ అమ్మవారి సన్నిధిలో చేరుకుంటారు. ప్రత్యేకమైన మందిరంలో అమ్మవారు స్థానిక ముద్రలో కొలువై ఉంటుంది. విశాలమైన నేత్రాలతో, ముచ్చటైన ముక్కెరతో, సర్వమంగళగా అమ్మవారిని ఎలాంటి శుభలక్షణాలతో మనం ఊహించుకుంటామో అలాంటి దివ్యమంగళ రూపంతోనే అమ్మవారు తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, అన్యోన్య దంపతులు, విశ్వంలోని ప్రేమానురాగాలకు ప్రతీకలు. పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి, ఆయన సన్నిధికి చేరుకోవడానికి అప్పన్నగా ఆ తల్లి చేసిన కఠోర తపస్సును ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అలాంటి అమ్మవారికి ఒక రోజున ఉన్నపళంగా స్వామివారిని చూడాలనిపిస్తుంది. దాంతో వెంటనే అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసి ఆయన సన్నిధానంలో అడుగుపెడుతుంది. పార్వతీదేవి తన పట్ల ప్రేమతో, తనని చూడాలనే ఆరాటంతో సుబ్రహ్మణ్య స్వామికి పాలు కూడా ఇవ్వకుండా వచ్చేసిందనే విషయం పరమశివుడికి అర్థమవుతుంది. తనయుడి చేత తాగబడని కుచములు కలిగిన అమ్మవారిని అపీత కుచాంబగా సంబోధిస్తూ అక్కున చేర్చుకున్నాడట. అప్పటినుంచి ఇక్కడి అమ్మవారు అపీత కుచాంబ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటుంది. కారుణ్యధారలను కురిపించే ఆ తల్లినే ఇక్కడ భక్తుల ధర్మబద్ధమైన కోరికలను తీర్చే కల్పవృక్షమై నిలిచింది. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. అరుణాచలేశ్వర అనేటటువంటి స్వామివారిని మనం దర్శించడం ద్వారా మనకు కూడా ఆయురారోగ్యముల్ని కలగజేస్తాడు. ప్రతినిత్యము ఉదయం 5 గంటలకి దేవాలయం తెరవబడి ముఖ్యంగా గణపతి పూజ చేసిన తర్వాత గోపూజ చేసుకుంటాం. ఆ గోపూజ అనంతరం 6 గంటలకి ప్రథమ అభిషేకం జరుగుతుంది, ఏకాదశ రుద్రాభిషేకం. అనంతరం స్వామివారికి షోడశోపచార పూజ చేసి బాలభోగాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచి ఇవ్వడం జరుగుతుంది. స్వామివారికి ప్రదోషకాల వేళలో నక్షత్ర హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత మరలా నీరాజన మంత్రపుష్పములు అందజేసి వేదాశీర్వచనాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది. హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో ఓం హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో. గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఆంధ్ర అరుణాచలం పేరుతో పిలువబడుతున్న ఈ క్షేత్రంలో అనేక ఉపాలయాలు అలరారుతున్నాయి. స్వామివారిని, అమ్మవారిని సేవించిన భక్తులు ఉపాలయాలను దర్శించుకునే దిశగా కదులుతారు. అలాగే ఇక్కడి రమణాశ్రమాన్ని దర్శించుకుంటారు. రమణ మహర్షికి అరుణాచలానికి మధ్య గల అనుబంధాన్ని భక్తులకు మరోసారి గుర్తు చేసే సన్నిధానం ఇది. శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామివారితో పాటు క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు, దక్షిణామూర్తి, సూర్యనారాయణుడు,
లక్ష్మీ హయగ్రీవుడు, నవగ్రహాలు, 63 మంది నయనారుల మూర్తులతో పాటు అష్టదిక్పాల లింగాలను కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అందంగా తీర్చిదిద్దిన ప్రతి మందిరం మన మనసును మరో మందిరంగా మార్చేస్తుంది. అరుణాచల క్షేత్ర వైభవాన్ని, రమణ మహర్షి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేరువేరుగా చెప్పుకోలేం. ఆత్మ పరమాత్మల కలయికగా ఆ అనుబంధం కనిపిస్తుంది. భగవంతుడి సన్నిధికి చేరుకోవడానికి ఒక భక్తుడు ఎంతగా ఆరాటపడాలో, మోక్ష సాధనా మార్గంలో ఎలా ప్రయాణం చేయాలనేది రమణ మహర్షి జీవితం మనకి నేర్పుతుంది. భగవంతుడిని చేరుకోవడానికి మనిషికి ఉన్న అడ్డుతెర అహంభావమే. దానిని ఛేదించటమే చేయవలసిన పని అని ఈ లోకానికి చాటి చెప్పిన మహనీయులు రమణులు. అలాంటి రమణుల ఆశ్రమాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. నిజానికి ఈ గ్రామంలో ముందుగా నిర్మితమైంది రమణుల ఆశ్రమమే. 1990 సంవత్సరంలోనే రామానంద అనే భక్తుడు రమణుల మార్గం పట్ల ఆకర్షితులై ఆయనను ఆరాధించేవారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆయనే ఈ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాతనే అరుణాచలేశ్వరుడి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగినది. ఏడాది పాటు అరుణాచల శివ నామాన్ని నిరంతరాయంగా స్మరించిన అనంతరం 2020 మార్చిలో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటినుంచి ఈ క్షేత్రం ఆంధ్ర అరుణాచలంగా తన వైభవాన్ని విస్తరిస్తూ వెళుతోంది. ప్రతి సోమవారం, ప్రతి పౌర్ణమికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. పౌర్ణమి రోజున అమ్మవారి సన్నిధిలో లలితా పారాయణ కార్యక్రమంలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొంటారు. మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలను నిర్వహిస్తారు. ఆ రోజున బసవేశ్వరుడికి చేసే అభిషేకాన్ని చూసి తీరవలసిందే. అలాగే ఆయా దేవీ దేవతలకు సంబంధించిన పర్వదినాల్లోనూ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అరుణాచల క్షేత్రానికి వెళ్లలేని భక్తులు ఇక్కడి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ధర్మబద్ధమైన కోరికలు స్వామివారికి చెప్పుకుంటే నెల రోజుల్లోగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరిన వారు పర్వదినాల్లో ఆలయాన్ని దర్శించుకున్నవారు తమ శక్తి కొద్దీ నూతన వస్త్రాలను, కానుకలను సమర్పిస్తూ ఉంటారు. జననాథ్ కమలాలయంలో కనుక జన్మిస్తే మోక్షం కలుగుతుందిట. అలాగే దర్శనం చిదంబరంలో ఉన్న ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందిట. అలాగే కాశ్యాం మరణాన్ముక్తి అని, కాబట్టి కాశీలో కనుక మనం మరణించినట్లయితే ముక్తి కలుగుతుంది అని. కాబట్టి ఈ మూడు కూడా మన చేతిలో, దర్శనం ఎలా చేసుకోవాలో మనకి తెలియదు. అలాగే జన్మించడం మన చేతుల్లో లేదు, చావడం కూడా మన చేతుల్లో లేదు. మరి ఇంకేమిటయ్యా అంటే మనుషులు తరించడానికి స్మరణాద్ అరుణాచలే. కాబట్టి అరుణాచల శివ అనేటువంటి నామాన్ని కనుక స్మరణ చేసినట్లయితే అరుణాచల శివ నామంతో ముక్తి కలుగుతుంది అనేటువంటిది మనకు పురాణ ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ స్మరణ అందరికీ దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామి ఇక్కడ అరుణాచల శివ నామాన్ని సంవత్సర కాలం పాటు విడవకుండా జపిస్తే ఆ నామ ప్రభావం చేత ఇక్కడ ఆలయం అనేటువంటిది రూపుదిద్దుకుంది. ఆ ఉన్నటువంటి అరుణాచల శివ నామంతో ఆ తిరువన్నామలయలో ఉన్నట్టుగానే స్వామిని, ఇక్కడ స్వామిని, అలాగే అమ్మవారంటే అపీతా కుచాంబ అమ్మవారిని, అలాగే గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి, అలాగే నవగ్రహాలు, కాలభైరవుడు, మృత్యుంజయుడు, గంగామాత, స్పర్శలింగము, అలాగే ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి, హయగ్రీవుడు ఇత్యాది పరివారాదేవతలతో కూడుకున్నటువంటి ఆలయం క్షేత్రంగా విరాజిల్లుతూ సమస్త భక్తుల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ కూడా స్మరించిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం విరాజిల్లుతూ ఉంది. ఏమిటి నీ మాయ
అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. రాజమండ్రి నుంచి 58 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనూ, అన్నవరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో రాచపల్లి గ్రామం ఉంది. ఈ నగరాల నుంచి ఈ క్షేత్రానికి బస్సుల్లో, స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయంగా రాజమండ్రి కనిపిస్తుంది. స్మరణ మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన శైవక్షేత్రం అరుణాచలం. అలాంటి అరుణాచలేశ్వర స్వామిని అనునిత్యం దర్శించుకోవడం కోసం స్థానికంగా ఉండే భక్తులు ఏర్పాటు చేసుకున్న మరో సన్నిధానమే ఈ ఆంధ్ర అరుణాచలం. అలాంటి ఈ క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. ఓం హర హర ఓం హర 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 శంభో. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. ఓం హర హర ఓం హర 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 శంభో. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. నిరాకార ఓంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం करालं महाकालकालं कृपालुं गुणागार संसारपारं नतोऽहम्. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.